నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్, రాజారాం యాదవ్. గ్రామాల్లో కూడా కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్లకు తెగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు. అభినవ అంబేద్కర్లా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ పాలనపై సమాధానం చెప్పాలన్నారు. యాదగిరిని టార్చర్ చేసిన ఉట్కూరు సందీప్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విజయరెడ్డి అనేటువంటి విద్యావంతులైనటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి ఒక సర్పంచ్ని నడి రోడ్డు మీద హత్య చేసి జైలుకు పోయొచ్చు. ఒక హత్యలో పాల్గొన్నటువంటి వాడిని ఎంట వేసుకొని తిరగడమే తప్పు. ఈ జోకర్ గాళ్ళ ముచ్చట ఎట్లుంటదంటే పాదయాత్రనేమో బట్టిది, పాటలేమో వెంకటరెడ్డి పాటలు ఉండకపోతే పాదయాత్ర చేసేది లేదు. ఇది ఈ వ్యాజాన్ని బెదిరించు. ఇవాళ మీకు ఒక్క మాట అంటున్నా, దేశవ్యాప్తంగా గుండాగర్దీ గురించి ఇంత పెద్ద గొడవ చెప్తున్నా కదా రాహుల్ గాంధీ. అరే నీ పార్టీలో పట్టపగలు బఫూన్ అని కాంబినేషన్ చాలాసార్లు ఇద్దరు కూడా చెప్పాను నేను. సినిమాలో విలన్ కమ్ కామెడియన్, విదీషకుడు కమ్ ప్రతినాయకుడు పోలిక ఏమైనా ఉండాలంటే 100% ఆయన ముఖం చూసినా, పని చూసినా, హావభావాలు చూసినా సినిమాలో తీసుకోవాలి. అనవసరంగా పాపం దిల్ రాజుకి ఎందుకు అర్థమైంది పక్కన ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు దిల్ రాజుకి ఎప్పుడు ఐడియా రావాల్సి ఉండే. సినిమా యాక్టర్తో ఎక్కువ తిరుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. సో వారి సినిమా తీస్తే మంచిగా కూడా అట్లాడ పూర్తి తీస్తే పనుడిచిపోయాడు. నేనంటున్నా రాహుల్ గాంధీకి ఎందుకు అర్థమవుతలేదు అంటున్నా. ఒక నాయకుడు ఒక పార్టీకి వస్తే నీ అక్కడి కోసం రావాలన్నంటే మునుగోడు పోతే నేను రాను కూడా లేదు ఇంకా హైదరాబాద్ నుంచి. ఆయన నక్సలైట్ నాయకుడు, మీకు ఎందుకు ఉందో లేదు. అప్పుడు వెనకట నక్సలైట్ పార్టీ నక్సలైట్ అంటారు. ఆ సన్నాసి నన్నంటే ఏమవుతుంది? నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? రాహుల్ గాంధీని మోడీ అర్బన్ నక్సలైట్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ సపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వు అంటే ఎంత పచ్చి ఫ్యూడల్ భూస్వాములు ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో ఏలుతున్నారు. బయట రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, ఈడేం జరుగుతున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇవాళ ఒక యాదవ బిడ్డకి, ఒక బీసీ బిడ్డకి, మామిడాల మరి యాదగిరి యాదవ్ తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మరి ఎల్లమ్మగూడెం వాస్తవ్యుడు. ఆయన భార్య నాగలక్ష్మి గారు మరి చదివింది, పీజీ చదివింది, ఆమె ఉన్నత విద్యావంతురాలు. అది మహిళా జనరల్గా రిజర్వ్ అయింది. ఆ రిజర్వ్ మహిళకు వచ్చినటువంటి జనరల్ రిజర్వ్ స్థానానికి మరి నాగలక్ష్మి గారు నామినేషన్ కోసం ప్రయత్నం చేస్తే ఊట్కూరు సందీప్ రెడ్డి, ఈయన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన తన వంది మాగాదులైనటువంటి బోళ్ళ వెంకటరెడ్డి, పాశం రామరెడ్డితో కలిసి ఈయన మామిడాల యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేస్తారు. నువ్వు ఆరా సర్పంచ్కి పోటీ చేస్తుందని చెప్పేసి తుపాసాలు ఆడుతూ, నువ్వు ఆరా మా వెంకటరెడ్డి చెప్తుంటే, మా మంత్రివర్గం చెప్తుంటే, మా వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇది మా రాజ్యం రా, మా పటేళ్ల రాజ్యం రా, మా దొరల రాజ్యం రా, మా కాంగ్రెస్ పాలన రా, నువ్వు ఎట్లా పోటీ చేస్తావురా? మేము చెప్తుంటే వినవారా? నువ్వు బిడ్డ గతంలోనే మేము అవసరమైతే నిన్ను కూడా చంపేస్తాం రా, మేము చెప్తే కూడా వినవారా నువ్వు అని చెప్పేసి యాదగిరిని విపరీతంగా కొడుతూ, తుపాసలాడుతూ అతన్ని భయభ్రాంతులకు గురి చేసి హత్య చేయడం కోసం ప్రయత్నం చేశారు. చివరికి మా లొడంగి గోవర్ధన్ యాదవ్ గారు కానీ, మా మేకల రాములు యాదవ్ అన్న, మా వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి మా రమేష్ యాదవ్ అన్న, మా చెరుకు సుధాకర్ అన్న, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి మరి అతన్ని కాపాడాలని చెప్పేసి ఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్తే అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయితే హత్య చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు మళ్ళీ అతన్ని సాయంత్రం ఈ పాశం రామరెడ్డి అనే ఇంటి దగ్గర వదిలేయడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాపాలన. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయము ఎవరెంత ఉంటుందో వాటా అని చెప్పేసి మాట్లాడతాడు. అభినవ్ అంబేద్కర్ లాగా మాట్లాడతాడు. అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేరే పాలన కొనసాగుతుంది, మేము ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పి మాట్లాడింది. ఇలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఏంది?